ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 2వ వచనము. హోరేబు నుండి షెయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. దేవుడు ఇశ్రాయేలీలను హోరేబు నుండి కాదేషు బర్నేయ వరకు 11 రోజుల్లోనే తీసుకెళ్ళగలిగేవాడు. కానీ వారి అవిధేయత కారణముగా ఆ ప్రయాణం 40 ఏళ్ళుగా మారిపోయింది. ఇది మన ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప పాఠమై ఉంది. దేవుడు మన జీవితంలో ఒక మార్గాన్ని తెరిస్తే అది అతి తక్కువ సమయంలో ఆశీర్వాద స్థితికి చేర్చగలదు. కానీ మనకు విశ్వాసం, విధేయత అనేది లేకపోతే మన ప్రయాణం అనవసరంగా పొడిగించబడుతుంది. మన సందేహాలు, భయాలు, మన అవిధేయతలు, దేవుని ఆలోచనలతో సమ్మతించని మన హృదయం, వీటన్నిటి కారణంగా ఒక్కొక్కసారి మనకు దేవుని ఆశీర్వాదాలు రావటానికి ఆలస్యం అవుతుండవచ్చు. మీరు ఏ ప్రయాణంలో ఉన్నారు? ఆత్మ సంబంధమైన ప్రయాణంలోనే మీరు ఉన్నారా? దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నారా? లేకపోతే మీదైన ఆలోచనలతో ఆ మార్గాన్ని దూరం చేస్తున్నారా? దేవుని మాటను హృదయపూర్వకముగా అనుసరిస్తే ఆయన నిశ్చయించిన ఆశీర్వాదాలు ఆలస్యం కాకుండా మన జీవితంలో నెరవేరుతాయి. ఆశీర్వాదాల పునాది కొరకు మన మార్గమును, మన దిశను నడిపించే దేవుని మాటకు, దేవుని వాక్యమునకు, దేవుని ఆజ్ఞకు మనము విధేయతను చూపిద్దాం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యమును మమ్మలను జాగ్రత్తగా నడిపించే దీపమై ఉన్నది దేవా. హోరేబు నుండి కాదేషు బర్నేయ వరకు 11 రోజుల ప్రయాణాన్ని 40 ఏళ్లుగా మార్చుకున్న ఇశ్రాయేలీల అవిధేయత నుండి మేము నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నందుకు, మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. మీరు మా కొరకు సిద్ధపరిచిన మార్గాన్ని మేము స్పష్టంగా గ్రహించగలిగే జ్ఞానాన్ని మీ వాక్కు ద్వారా మాకు అనుగ్రహించమని, మీరు మాకు సిద్ధపరిచిన మార్గాన్ని మేము చూసినప్పుడు, దాన్ని మేము గ్రహించినప్పుడు మా హృదయం మీ యందు విశ్వాసంతో నిండి ఉండగలిగినట్లు, మా సందేహాలు, భయాలు, మా అవిధేయత కారణముగా మీ ఆశీర్వాదాలను మేము ఆలస్యం చేసుకోకుండా మీ మాటకు పూర్తిగా లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా జీవిత ప్రయాణంలో మీరు నిర్ణయించిన మార్గంలోనే, దిశలోనే మేము నడిచేందుకు మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచండి దేవా. మీ వాక్యమును నమ్మి మీ మార్గాన్ని అనుసరించే సామర్థ్యాన్ని మాలో పెంచమని, మేము మా బుద్ధిని అనుసరించి మీ మార్గంలో నుంచి తొలగిపోకుండా మీరు నడిపించే దారిలోనే మేము నడవటానికి మాకు సహాయం చేయండి దేవా. ప్రభువా, మా జీవితానికి ఆశీర్వాదాల పునాదిగా మీ మాటను, మీ ఆజ్ఞలను స్వీకరించేందుకు సహాయం చేయండి. మా కాలమును వృధాపరచకుండా మీ ఆలోచనల ప్రకారమే నడుచుకునేలా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.